ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 14వ అధ్యాయము. 1. ఇంద్రాది దేవతలు శివపార్వతులను శరణు వేడుట. హిమంతుడు కూతురుగా పార్వతిని, అల్లుడుగా పరమేశ్వరుని తన గృహమునకు ఆహ్వానించి వైభవముగా సన్మానించెను. శివపార్వతులు హిమవంతుని ఇంట ఆనందముగా గడుపుచుండిరి. అంత ఇంద్రాది దేవతలు, ముల్లోకములగల ఋషిపుంగవులు పృథ్వీమాతతో అటకేతించిరి. పరమేశ్వరుడు ఎంతో ఆప్యాయముగా వారిని ఆహ్వానించి ప్రసన్న చిత్తమున వారి రాకను గురించి ప్రశ్నించెను. అంత దేవేంద్రుడు జగద్రక్షక బ్రహ్మవ ప్రభావమున తారకాసురుడు గర్వించి ముల్లోకములను అల్లోకల్లోల పరచుచున్నాడు. నేను అష్టదిక తులము మా అధికారములను, వైభవములను కోల్పోయి మా విధులను కూడా నిర్వర్తింపజాలకున్నాము. భూలోకమున యజ్ఞక్రతువులు లేక కరువు కాటకములు తాండమాడుచున్నవి. ఋషులు, సాధుజనులు భగవన్నామస్మరణకు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడినది. పరమశివ, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పాహిమాం పాహిమాం. ఈ విపత్తు నుండి ముజ్జగములను మీరే రక్షింపవలనని ప్రణమిల్లిరి. దేవతలారా, మీ అందరికిని భూమాతకు మంచి సమయమాసన్నమైనది. నేను పార్వతీ తారకాసురుని బాధల నుండి మిమ్ము లోకములను ఉద్ధరించెదము. కావున మీరే దిగులు చెందక సంతోషమున మీ నెలవులకు వెళ్ళుడని దీవెన లొసగి పంపెను. 2. కుమారస్వామి స్కంద జననము. పార్వతీదేవి ఒకనాడు పరమేశ్వరుని జేరి, ప్రాణనాథ, దేవాది దేవతలు ముల్లోకవాసులు మనకు వారికెన్ని కష్టములున్ననో మన వివాహమును ప్రేమ వాత్సల్యములతో మహావైభవముగా జరిపించినారు. మనకెంతో ప్రశాంతతను కల్పించినారు. మరి వారి కష్టములను నివారించ మీరు ఎందులకు జాప్యము చేయుచున్నారు? ఆ తారకాసురుని వెంటనే సంహరించకూడదా అని ప్రశ్నించెను. పార్వతి, తారకాసురుడు సామాన్యుడనుకొంటివా? వాని సంహారము నీవనుకున్నంత సులభము కాదు. బ్రహ్మదేవుని వరమంది మహిమాన్విత శక్తులతో బలీయుడైయున్నాడు. అందున వానిని ఏమి చేయలేక ఉన్నామనెను. పరమేశరా, మీకు మించినట్టి కార్యము సృష్టి నందు లేదు. చీమ సైతము మీ ఆజ్ఞలేనిది కుట్టదు కదా అనెను. పార్వతి, నీవు నుడివినది సత్యము. దీనికి నీ సహకారములు కావలయును. ఎందులకన తారకుడు మన ఇరువురి అపూర్వ సంగమున మనకు అయోనిజుడుగా జన్మించిన వాని ద్వారా మరణించున్నట్లు బ్రహ్మచే వరమంది యున్నాడనెను. అంత పార్వతీ స్వామి, పతి ఆనందమే సతికి సంతోషము. సంకోచమెందులకు అనుచూ పరమేశ్వరుని ప్రేమానురాగములు సిగ్గుల మోగై చూడా శివుడు బిగ్యార కౌగిలించుకొనెను. తక్షణమున కోటి మెరుపులు ఒక్కసారి మెరిసెను. శివుని నుండి దివ్య తేజస్సు ఉద్భవించెను. వెంటనే పరమేశ్వరుడు ఆ తేజస్సును అగ్నియందు నిక్షిప్తము చేసెను. అగ్ని మహాశక్తిని భరించలేక గంగా ప్రవాహమున వదిలెను. గంగ తాను సైతము ఆ తేజస్సును భరించలేక చరిస్తూ తన దరిలో మొలచిన రెల్లు గడ్డి యందుంచెను. ఆ తేజస్సు అపురూపమో శక్తివంతుడగా అందాల శిశువుగా ప్రవర్ధమానమాయెను. ఆ శిశువును గాంచి భూదేవి ప్రియమార హృదయమునకు హత్తుకొనెను. కామధేనువు ప్రీతితో అమృత పూరితమగా పాలనాసంగెను. సమస్త దేవతలు అటకేతించి పుష్పవర్షము కురిపించిరి. తక్షణమే ఇంద్రాది అష్టదిక్పతులు, బ్రహ్మ విష్ణు పార్వతీ పరమేశ్వరులు ఆ శిశువునకు దివ్యవరములను మహాశక్తివంతముగా ఆయుధముల నొసంగి ఆశీర్వదించిరి. పార్వతీదేవి వాత్సలమమతో కనుల ఆనంద బాష్పములు కురియుచుండ బాలకుని అక్కున జేర్చుకునెను. పరమేశ్వరుడు అందరి సమక్షమున శిశువునకు కుమారస్వామియని నామకరణము గావించెను. ఆనాటినుంచి పృథ్వీమాత ఆ శిశువును అత్యంత అనురాగములతో అల్లారు ముద్దుగా పెంచసాగెను. క్రమముగా ఆ బాలునికి యవ్వన దశ వచ్చెను. ఆ మహాతేజో ఆయోనిజుడుగా కుమారస్వామిగా ముల్లోకములనుద్ధరింప దేవదేవునిగా వెలిసెను. 3. తారకాసుర సంహారము. ఇంద్రాది అష్టదిక్పతులు, సప్తఋషులు,
ముల్లోకవాసులు వాత్సలమున వచ్చి కుమారస్వామిని దర్శించిరి. తారకాసురుడు పెట్టు కష్టములను వాని దుష్కృత్యములను దీనముగా వివరించిరి. వాని సంహరమునకే మీరు కారణ జన్ములని తెలిపిరి. ఓ దివ్యపురుషా, అందుకు నీవే సమర్థుడవు. మేము శ్రీ మహావిష్ణువుతో గూడి నీవెన్నంటి యుద్ధం మొనరించుటకు మేము సిద్ధముగా ఉన్నామనిరి. అది విని కుమారస్వామి కోపోద్రిక్తుడై వెంటనే రణభేరి మ్రోగించమనెను. విష్ణువు, ఇంద్రాది అష్టదిక్పతులు, ముక్కోటి దేవతలు, మహారుద్ర గణంబులతో స్వయముగా తానే సైన్యాధిపత్యము వహించి యుద్ధ సన్నిద్ధుడాయెను. కుమారస్వామి ఆ విధముగా మెరుపు తీగవలె తారకాసురుని మాయావతి నగరమును ముట్టడించెను. అది చూచి తారకాసురుడు కోపోద్రేకముతో ముల్లోకములు తల్లడిల్లా మహాగర్జన చేసెను. కాలకేయ, నివాతాది రాక్షస గణంబులతో తారకుడు భీకరముగా కుమారస్వామిని యుద్ధమున ఎదిరించెను. విష్ణువు తన సుదర్శన చక్రముచే కనబడిన అసురులను చిత్రహింసలతో వధింపసాగెను. కుమారస్వామి ఎదురుపడిన రక్కసులను నిశితాయుధముల చీల్చి చెండాడెను. ఈ దేవదానవ యుద్ధము ఏకధాటిగా 12 దినములు జరిగెను. క్రమముగా తారకుని సైన్యము నశించగా తారకుడు మహేగ్రుడై కుమారస్వామిపై కురికెను. వాడు 10,000 బారువులుగల ఘంటానాదములతో గల శూలమును మహాయుధమును మహావిష్ణువు మీదికి విసిరెను. దానిని గాంచి దేవతలందరూ భయభ్రాంతులైరి. వెంటనే కుమారస్వామి దానిని తన శాక్త్యాయుధముచే ఖండించెను. వెంటనే మేరుపరుసువును తారకునిపై ప్రయోగించెను. అది ప్రళయ గర్జనలు గావించచు తారకునిపైబడి అతని గుండెలను చీల్చి వేయగా వాడు హాహాకారములు జేయిచూ భూమిన పడి మరణించెను. గగనమున నుండి పూలవానలు కురసెను. ఇంద్రాది అష్టదిక్పతులు, దేవతలందరూ శ్రీ మహావిష్ణువును బహువిధములుగా నుతించిరి. అంత పార్వతీ పరమేశ్వరులు అటకేతెంచి కుమారస్వామిని ఆప్యాయమున అక్కున చేర్చుకుని తలనిమిరి మెచ్చుకుని అతనిని పిలచుకుని మహావిష్ణువుతో పాటు దేవతలు ఇంద్రాది అష్టదాక్పతులు ఋషులెల్లరూ విజయదుందుబులు మ్రోగుచున్నగా ఆనందముతో నృత్య గీతాలాపములు జేయిచు కైలాసమున కరిగిరి. ఓం తత్సత్. 14వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.